హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు చారు. అందులో పచ్చి చింతకాయలు వేసి మరీ చేశానన్నమాట. ఇప్పుడు ఈ సీజన్లో మనకు పచ్చి చింతకాయలు అనేవి బాగా దొరుకుతాయి కదా. అయితే మొన్న ఊరు నుంచి పంపించారు పచ్చి చింతకాయలు. పంపిస్తే వాటిని వేసి నేను పప్పు చారు అనేది అయితే చేశాను. చాలా బాగుంది టేస్ట్ మాత్రము. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇది వచ్చేసి ఇక్కడ కందిపప్పు నేను తీసుకున్నాను. అయితే దీన్ని మనము షాప్లో కొన్న పప్పు కాదు, ఇది ఊర్లో నుంచి తీసుకొచ్చిన పప్పు అనమాట. నేను ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాను పప్పు, ఇట్లా అమ్మ పంపిస్తుంది. అయితే ఇది పొట్టు పప్పు అన్నమాట. కొంచెం ఉడకడానికి టైం అయితే పడుతుంది, కాకపోతే హెల్త్కి మాత్రం మంచిదన్నమాట. ఇక్కడ కొంచెం పప్పు అయితే దీన్ని తీసుకున్నాను. పప్పు తీసుకుని దాంట్లోకి కొంచెం చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటి అని అంటే మనకు కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుందని చెప్పేసి నేను కొంచెం పప్పు వేసుకున్న, అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి పప్పు అయితే గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. పప్పు ఉడికే లోపల మనము ఇక్కడ నేను పచ్చింతకాయలు కొన్ని తీసుకున్నాను. మనము పులుపుకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. మనకు పప్పు ఉడికే లోపల మనకు పచ్చింతకాయలు కూడా ఉడకబెట్టుకున్నట్లయితే వాష్ చేసుకొని ఉడికిపోతాయి అన్నమాట. చూసారుగా, ఇటు సైడ్ మనకు పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. గరిటె సహాయంతో పప్పుని కొంచెం మెత్తగా చేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఈ పచ్చింతకాయలు కూడా మనం కొంచెం చల్లారనిచ్చుకోవాలన్నమాట. ఆ నీళ్ళు పడబోసి మళ్ళీ చల్లటి వాటర్ పోసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ చింతకాయల పులుసు అనేది మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని మనము కలిపి పెట్టుకున్న మెత్తగా రుబ్బుకున్నటువంటి పప్పులోకి ఈ పచ్చింతకాయల చారు అనేది అయితే పోసుకోవాలి. మన పులుపుకు తగ్గట్టు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. వేసుకొని దాంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకవైపుగా మనం పప్పు అనేది మరిగించుకోవాలన్నమాట. ఆ పప్పు మరిగే లోపల మనం పోపు కోసం అయితే చిన్న కడాయి పెట్టుకొని దానిలోకి కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, అలాగే ఆవాలు, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ మరుగుతున్నటువంటి పప్పులోకి వేసినట్లయితే మనకు కందిపప్పు చారు అనేది రెడీ అయినట్లే. మనకు పప్పుచారు అనేది మరిగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా పచ్చింతకాయలు వేసి ఒకసారి చారు చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు చింతపండుతో కాకుండా ఇవాళ ఇప్పుడు సీజన్లో దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్